ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే. ఓకే, అది వెంటనే చేయండి. రెండోది ఏంటి, మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు. సరుకులు చేర్చడం వరకు ఓకే, నాకు ఇబ్బంది ఏమీ లేదు. రెండవ మాఫియాని నేను మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి. కానీ దీంట్లో అవకతవకలు ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి. లారీ ఇక్కడ దించి కాటా వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు రేషన్ షాప్ డీలర్ని నేను పిలిచిన అప్పుడు ఏం చేస్తారు, మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా. మీరు ఆఫీసర్ కాబట్టి మీకు అలా చెప్పి ఉండకపోవచ్చు, లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు. నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చే సరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి